పేరు సైదులు. నేను వైరా మండలం గన్నవరం వ్యవసాయ క్లస్టర్గా పనిచేస్తున్నాను, ఏఈఓగా పనిచేస్తున్నాను. సో నా క్లస్టర్లో 5 రెవెన్యూస్ ఉన్నాయి. 5 గ్రామ పంచాయతీల్లో మొత్తం ఎక్కువగా వరి పంట ఎక్కువగా ఉంది. 5,500 ఎకరాల వరకు వరి పంట ఎక్కువగా ఉంది. సో మాకు ఒక గ్రూపు, నా క్లస్టర్కి సంబంధించి ఒక గ్రూపు నేను క్రియేట్ చేయడం జరిగింది. అందులో మన కేవీకే దాము యూనిట్ నుంచి, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ సార్ కూడా అందులో ఉండడం జరిగింది. ఎప్పటికెప్పుడు వాతావరణ సమాచారం మా గ్రూప్లో ఫార్మర్స్కి షేర్ చేస్తూ ఉంటారు. సో ఈ మిచోంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ముందుగా ఉండడం అనేది రైతులకి ముందుగా చేరవేయడం జరిగింది. ఆ మెసేజ్ పంపించడం వల్ల రైతులు అందరూ అలర్ట్ అయ్యి ముందుగా ఎవరైతే ప్యాడీ హార్వెస్టింగ్ వచ్చినాయో ముందుగా కోసుకోవడం జరిగింది. కోసుకోవడం వల్ల వాళ్ళు తుఫాన్ భారం నుంచి వాళ్ళు ముందుగా సేఫ్ చేయగలిగారు, పంటని కాపాడుకోగలిగారు. అదేవిధంగా చాలామంది పంట కోయకుండా వాతావరణం ఎఫెక్ట్, వర్షం ఉండడం వల్ల పంట కోయకుండా అట్లనే కోయకుండా ఉంచడం జరిగింది. సో దిగుబడి ఎటువంటి నష్టం అనేది జరగలేదు దిగుబడి మీద. సో ఇట్లా సమాచారం ఉండడం వల్ల ముందే రైతులు అలర్ట్ అయ్యి పంటని కాపాడుకోవడం జరిగింది. ఓకే. సో పంట కోసిన వారు కూడా, రైతులు కూడా ఈ తుఫాను అలర్ట్గా ముందుగా తెలుసుకొని టార్పాలిన్ని సిద్ధం చేసుకొని ఆ టార్పాలిన్తో పంటను పూర్తిగా కప్పుకోవడం జరిగింది. సో దానివల్ల పంటకి ఎటువంటి నష్టం కానీ, రైతులకి ఎటువంటి నష్టం కానీ అనేది జరగలేదు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ముందుగా, వాతావరణ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలియడం వల్ల రైతులకి మనం తొందరగా అలర్ట్ మెసేజ్ పంపించడం వల్ల రైతులు పంటని ఈ మిచోంగ్ తుఫాన్ నుంచి కాపాడుకోగలిగారు.